హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్చన అండ్ శివాని. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. అండ్ ఇవాళ ఈ వీడియో వచ్చేసి ఆషాఢం ఆడవాళ్ళు గోరింటాకు కాన్సెప్ట్ ఉంది కదా. సో ఆషాఢంలోనైతే ఆడవాళ్ళందరూ గోరింటాకు పెట్టుకుంటాం కదా. సో మేము పెట్టేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ గోరింటాకు అయితే కొద్ది రోజుల ముందే పెట్టుకున్నాము. దీంట్లో నుంచి కొన్ని క్లిప్స్ అనేవి తీసి నేను షార్ట్ లాగా కూడా పోస్ట్ చేశాను. చూసిన వాళ్ళైతే ఆ వీడియో ఒక ఫుల్ వీడియో అనమాట. ఇది చూడని వాళ్ళైతే అది కూడా చూసేసేయండి. ఒక మంచి సాంగ్ పెట్టి పెట్టాను, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి దాని ఫుల్ వ్లాగ్ అనమాట. ఇది అప్పుడే చేశాను, బట్ నాకు బోనాలు వ్లాగ్ అండ్ ఫ్రెండ్స్తో మినీ ట్రిప్ వ్లాగ్లు ఇవన్నీ చేసేసా. అవి తీసి ఎడిట్ చేసేటప్పటికి ఇది కొంచెం లేట్ అయిందన్నమాట. ఈ వ్లాగ్ అనేది కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇవాళ శ్రావణం కూడా స్టార్ట్ అయిపోయింది. సో అయినా కూడా పర్లేదు, ఈ వ్లాగ్ అయితే పెట్టేద్దామని పెట్టేస్తున్నాను అనమాట. సో మేమైతే నార్మల్గా గోరింటాకు తెచ్చేసుకొని రుబ్బేసుకున్నాం. అండ్ మమ్మీ దీంట్లో చింతపండు వేసి రుబ్బిందనమాట. చింతపండు లేకపోతే నిమ్మకాయ వేసి రుబ్బుకోండి, బాగా రెడ్గా అవుతుందంట. ఈ టిప్ మమ్మీ చెప్పింది. సో ఈసారి అయితే చింతపండు వేసి రుబ్బింది, చింతపండు రసం వేసి రుబ్బింది అనమాట. జనరల్గా మమ్మీ అయితే ఏది వేయకుండానే రుబ్బుతుంది, అప్పుడు కూడా బాగా అవుతాయి. కాకపోతే ఈసారి కొంచెం ఆకు అనేది మాకు దొరకలేదన్నమాట. చాలా ట్రై చేస్తుంటే దొరికింది, అది కూడా కొంచెం ఎండిపోయినట్టు ఉందన్నమాట. సో అందుకని మేము చింతపండు రసం అయితే యాడ్ చేసాము. జనరల్గానైతే పోయిన ఇయర్ అటు పోయిన ఇయర్ కానీ ఏం యాడ్ చేయలేదు, డైరెక్ట్గా పెట్టుకున్నా కూడా బాగా పండిందనమాట. సో ఈసారి అయితే చింతపండు రసం యాడ్ చేస్తున్నాం. సో పెట్టుకోవడం అయితే నేను లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకుంటాను, రైట్ హ్యాండ్కి మమ్మీ పెడుతుంది అనమాట. నేను కొంచెం ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటా, మమ్మీ ఏమో కొంచెం మమ్మీ స్టైల్లో పెడుతుంది అనమాట. సో అందుకని ఒక హ్యాండ్ మమ్మీకి ఇష్టం వచ్చినట్టు, ఒక హ్యాండ్ నాకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాను అనమాట. సో లెఫ్ట్ హ్యాండ్కి అయితే పెట్టేసుకొని ఆ తర్వాత మమ్మీ పిలిస్తే మమ్మీ వచ్చి రైట్ హ్యాండ్కి పెట్టేస్తుంది అనమాట. నాకు మెహందీ అంటే చాలా చాలా ఇష్టం. సో అందుకని ఫస్ట్ నేనే పెట్టుకుంటా మమ్మీ కంటే ముందు. మమ్మీకి బేసిక్గా ఇలా రెడీ అవ్వడం అదంతా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, నేనే ఫోర్స్ చేస్తుంటాను అనమాట. సో మమ్మీ కూడా రేపు పెట్టుకుంటుంది. సో ఇవాళ అయితే నేను పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇవాళ పెట్టేసుకొని నాది అయిన తర్వాత మమ్మీకి రేపు నేను పెడతాను అనమాట. సో ఇప్పుడైతే నేను ఒక హ్యాండ్కి పెడుతున్నా. సో చూస్తున్నారు కదా, అక్కడ మమ్మీ అయితే వర్క్ చేసుకుంటుంది. మమ్మీకి కిచెన్లో వర్క్ అయిన తర్వాత నాకు ఈ హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకొచ్చి మమ్మీ పెట్టేస్తుంది అనమాట. సో ఆన్ చేసుకోవాలి. అండ్ మేము రుబ్బింది అయితే మా హ్యాండ్స్కి ఈవెన్ మా లెగ్స్కి కూడా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇద్దరమే కాబట్టి మా రెండు చేతులకి ఫ్రంట్ అండ్ బ్యాక్ నాకు, అండ్ కాళ్ళకు కూడా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఎంత మెహందీ డిజైన్స్ వచ్చినా మెహందీ పెట్టుకున్నా కూడా ఇది పెట్టుకోవడం నెక్స్ట్ లెవెల్ సాటిస్ఫాక్షన్ అనమాట. నాకు మెహందీ పెట్టుకుంటానే ఉంటాను, నాకు మెహందీ బేసిక్గా ఇష్టం, అందుకే నేర్చుకున్నా పెట్టుకోవడం. అయినా కూడా అది పెట్టుకుంటాను ఇది పెట్టుకుంటాను అన్నీ పెట్టుకుంటాను అనమాట. అండ్ మీలో ఎంతమంది నాలా ఫీల్ అవుతారో కామెంట్ చేయండి. అండ్ ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటే బాయ్.